ఈ రోజు చాలా మంది జీవితాల్లో आज के दिन बहुत सारे लोगों के जीवन में సంతోషంగా ఉన్న వాతావరణం పాడు చేసేదానికి సిద్ధపడుతూ ఉంటారు. जो खुशी और आनंद के साथ रहते हैं उस वातावरण को बर्बाद करने के नियत से देखते हैं, ఆ వాతావరణంతో పాడు చేస్తూ ఉంటారు. पूरे वातावरण को बर्बाद करते हैं, ఎందుకంటే హృదయంలో భయంకర విద్వేషాలు ఆ విరోధాలు మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటారు. क्योंकि वे अपने हृदय में भयंकर रूप से विरोध और द्वेष रखकर ये सब कार्य करते हैं। చేదైన మనసు లోపల పెట్టుకొని వాళ్ళు ఏదేదో ఏడుస్తూ ఉంటారు. द्वेषमय मन को अपने अंदर रखकर वो रोते रहते हैं। అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, लेकिन प्रिय परमेश्वर के लोगों, మనం ఎప్పుడు మన జీవిత చరిత్రలో हमेशा हमारे जीवन चरित्र में అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంలో పాలుభోగస్తులుగా మార్చబడాలి. जब सभी लोग खुश रहते हैं तो उनमें भी हमें भागी होना चाहिए। కానీ ఒకడు తప్పిపోయి తిరిగి వచ్చాడంటే, लेकिन अगर कोई खोकर फिर दोबारा वापस आया तो, ఒకడు చనిపోయి బ్రతికాడంటే, कोई मरकर फिर जी उठाए तो వాడిని బట్టి ఏడ్చేదెవరు తెలుసా? उसके प्रति कौन रोता है? ఒక్కడే ఏడుస్తాడు, వాడు సైతానై ఉంటాడు. वो अकेला ही रोता है और वो शैतान है। కానీ మనం ఎవ్వరూ ఏడుపు పెట్టకూడదు. लेकिन हम में से किसी को भी नहीं रोना चाहिए, ఎప్పుడు మనం నిరాశ చెందకూడదు. कभी भी हमें निराश नहीं रहना चाहिए। ఆ సందర్భంలో ఆనందించుట మనకు యుక్తమే. उस संदर्भ में खुशी मनाना, आनंद रहना ही उचित है। హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి చెప్తున్నాడు, पिता बोलता है, కుమారుడా, हे पुत्र, మనం సంతోషంగా ఉందాం, हम आनंद से रहेंगे, ఆనందంగా ఉందాం. आनंद से रहेंगे, ఇది మనకు యుక్తమైనది. ये हमारे लिए उचित है। ఈ రోజు చాలా మంది ఆత్మీయ జీవితాల్లో కూడా आज बहुत सारे लोग अपने आत्मीय जीवन में ప్రశస్తమైన యేసు రక్తం చేత కడగబడి, यीशु के लोह से धोकर भी, సాతాను బంధకాలను చుడిపించబడి, शैतानिक जंजीरों से छुटकारा पाकर भी, చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేస్తున్నప్పటికీ बहुत सारे आशीषमय जीवन को बिताते हुए भी కొన్ని సమయాల్లో కొన్ని ఆలోచనల వారు ఏం చేస్తారంటే, कुछ समयों में कुछ विचारों के दौरान लोग क्या करते हैं, అనవసరంగా ఈ మార్గంలోకి వచ్చాం अनावश्यक रूप से हम लोग इस मार्ग में आए हैं అని చెప్పి పరసంబంధమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సందర్భాల్లో లోకాన్ని తలపోసుకుంటూ ఉంటారు. या सोचकर स्वर्गीय आनंद को लेते समय वो लोग सांसारिक आनंद को उसमें शामिल करते हैं। క్షణభంగరమైనటువంటి ఆశాపాసల్ని ఆ సంతోషాలను తలపోసుకుంటా ఉంటారు. क्षण मात्र में नाश होने वाले खुशी और संतोष को स्मरण करते हैं। అయితే మన జీవితంలో ఆ విధంగా ఉండకూడదు. लेकिन हमें अपने जीवन में इस प्रकार नहीं रहना चाहिए, ఆనందంగా మనం ఉండాలి. संतोष और आनंद के साथ रहना चाहिए। తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందుకు మనం సంతోషపడాలి. कोई भी बेटे के वापस मिलने के कारण हमें खुशी मनाना ఒక चाहिए। ఆత్మ రక్షించబడినప్పుడు వాళ్ళని బట్టి సంతోషించాలి. जब एक आत्मा उद्धार पाता है तो उसके निमित्त भी ఒక आनंद వ్యక్తి रहना चाहिए। సంఘంలో నూతనంగా మనసు మార్చుకొని వస్తానంటే వారిని బట్టి సంతోషించాలి. अगर एक व्यक्ति कलीसिया में नए रूप से मन फेर कर आ रहा है तो उसके निमित्त भी आनंद मनाना चाहिए। శాపగ్రస్తమైనటువంటి మార్గాలు వదిలిపెట్టి దేవసంలోకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషించాలి. श्रापमय जीवन को छोड़कर अगर वो मसीह के सानिध्य में आ रहे तो उनके निमित्त भी खुशी मनाना ఈ चाहिए। విధంగా సంతోషించుట, इस प्रकार खुशी मनाने से, ఆనందించుట आनंद रहने से యుక్తము అని చెప్పి తండ్రి చెప్తూ ఉన్నాడు. उचित है करके पिता बोल रहा है। ఈ రోజు పరలోకమందు తండ్రి కూడా आज स्वर्गीय पिता भी ఒక పాపి విషయంలో గొప్ప ఆనందం కలుగుతున్నాయి. एक पापी के विषय में उन्हें अद्भुत रूप से आनंद मिलता है। బాప్తిసం పొందినప్పుడు పరలోకంలో దేవదూతలందరూ సంతోషంగా ఉంటారు. अगर कोई बपतिस्मा लेता है तो उसके निमित्त भी स्वर्गदूत आनंद मनाते हैं। రక్షణ కార్యం జరిగేది భూమి మీద, उद्धार का काम तो पृथ्वी पर होता है, కానీ పరలోక దూతగణం అంతా కూడా సంతోషంగా ఉంటామంటాయి. लेकिन स्वर्गदूत पूरे जो है खुशी मनाते हैं। ఎందుకు ఇలా? ऐसा क्यों? ఎందుకంటే దేవుడు ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. क्योंकि प्रभु जो है उस आनंद को सहन नहीं कर पाते ఆయన हैं। పరలోకమున దూతగణంలో అందరితో కలిసి ఆయన సంతోషించడానికి ఇష్టపడుతూ वो ఉన్నాడు. पूरे स्वर्गदूतों के साथ मिलकर इस आनंद को मनाने की इच्छा रखता है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే ఇలా సంతోషించడం మనకు యుక్తమే. क्योंकि इस प्रकार आनंद मनाना हमारे लिए उचित है। కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నప్పుడు पुरुषों की पत्री 3 अध्याय 18 वचन को जब हम पढ़ते हैं तो అక్కడ వ్రాయబడిన ఒక శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం. वहाँ पर एक श्रेष्ठमय बात को लिखा गया है जिसे पढ़ते हैं। చదవండి. हे पत्नियों, हे पत्नियों, जैसा जैसा प्रभु में उचित है वैसा ही अपने अपने पति के अधीन रहो। हालेलुया. हालेलुया। భార్యలారా, हे पत्नियों, మీ భర్తలకు విధేయులై ఉండండి. अपने पति के अधीन होकर रहो। ఇది ప్రభువును బట్టి యుక్తమే. यह प्रभु के लिए उचित है। ప్రభువును బట్టి ఇది మంచిదే. यह प्रभु में उचित और अच्छा है। యుక్తమే అని చెప్తూ ఉన్నాడు. उचित है करके प्रभु बोल रहा है। ఎందుకంటే क्योंकि భార్యకి భర్త శిరస్సుగా ఉన్నాడు. क्योंकि पत्नी के लिए पति सिर है। ఆ శిరస్సుగా ఉన్నటువంటి ఆ భర్తకి మనం లోబడి బ్రతకాలి. सिर के रूप में रहने वाले पति के अधीन होकर जीना है। అందుకనే ఆ విధంగా ప్రభువును బట్టి ఆ మనం లోబడి ఉంటూ మనకు యుక్తమని చెప్తున్నాడు. इस प्रकार प्रभु के निमित्त हमें अधीन होकर रहना है करके प्रभु यहाँ पर उचित है करके बता रहा है। అలాగే సంఘం కూడా, उसी प्रकार कलीसिया भी, సంఘానికి శిరస్సు ప్రభువు యేసుక్రీస్తు. कलीसिया का सिर प्रभु यीशु मसीह है। యేసుక్రీస్తుకి ఆ విశ్వాసులను బిడ్డలు లోబడి ఉండాలి. यीशु मसीह के लिए भी
वो विश्वासी बच्चे उनके अधीन होना है, వాక్యానుసారం మన జీవితాన్ని చేయాలి. वचन के अनुसार अपना जीवन बिताना है, ఎందుకంటే మనం ప్రభువుకు లోబడుతున్నాం. क्योंकि हम प्रभु के अधीन हो रहे हैं, ఎందుకంటే సంఘానికి శిరస్సు ప్రభువే. क्योंकि कलीसिया के सिर तो प्रभु ही है. అలా ప్రభువును బట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే మన గృహాల్లో इसी प्रकार प्रभु को लेकर हमारे घरों में भी మనం కూడా మన యొక్క పురుషులకు లోబడి ఉండటం మంచిదని వ్రాయబడుతూ ఉన్నది. पतियों के अधीन होकर रहना है करके लिखा गया है. ఇది ప్రభువును బట్టి యుక్తమే అని చెప్పబడుచున్నది. यह प्रभु के निमित्त उचित है करके बताया जा रहा है. హల్లెలూయా, हालेलुया. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఇట్లా యుక్తమైన కార్యకలాపాలు మనం సాగుతూ ఉండాలి. इस प्रकार उचितमय कार्यों में हमें आगे बढ़ते रहना है. క్రియలు మనం జరిగిస్తూ ఉండాలి. उचितमय कार्यों में आगे बढ़ना है. ఇంకా అపోస్తలుడైన పౌలు और प्रेरित पौलुस కొరింథీయులకు రాసిన రెండో పత్రిక कुरिन्थियों की दूसरी पत्री 12వ అధ్యాయం 16వ వాక్యం మనం చదువుతున్నప్పుడు 12वां अध्याय 16वें वचन में जब हम पढ़ते हैं तो అక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు వ్రాయబడుతున్నాయి. वहाँ पर भी कुछ श्रेष्ठमय बातों को लिखा गया है. చదవండి. एक बार पढ़ते हैं 12వ అధ్యాయం 16వ వాక్యం. 12वां अध्याय 16वां वचन. ऐसा हो सकता है कि ऐसा हो सकता है कि मैंने तुम पर बोझ नहीं डाला, बोझ नहीं डाला, परंतु चतुराई से तुम्हें धोखा देकर फंसा लिया. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, గమనించండి. ध्यान दीजिए. నేను మీకు భారంగా ఉండాలని అనుకోవటం లేదు. मैं तुम्हें बोझ के रूप में रहना नहीं चाहता. యుక్తి గలవారనై మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకొని ఉన్నారని మీరు అనుకోవద్దు. चतुराई से तुम्हें धोखा देकर तुम्हें फंसा लिया करके भी मत सोचना. నేను మీకు భారంగా ఉండాలని ఎప్పుడు కోరుకోను. मैं तुम पर बोझ नहीं रह सकता हूँ. యుక్తి గలవాడిగా మిమ్మల్ని తంత్రాల చేత పట్టుకున్నాను అనుకోవద్దు. चतुराई से तुम्हें धोखा देकर फंसा लिया करके मत सोचना. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఏ తంత్రాలు మా దగ్గర లేవు. कोई तंत्र मंत्र हमारे पास नहीं है. ఏ కుయుక్తి మన ఆలోచనలు మా దగ్గర कोई లేవు. भी चतुराई हमारे पास नहीं है. ఈ రోజు మీ ఆత్మలకు కావలి కాసే సేవకులు आज के दिन आपके आत्माओं की रखवाली करने वाला जो सेवक है తంత్రాలు మంత్రాలు ఉపయోగించడం లేదు किसी भी प्रकार के तंत्र मंत्रों का उपयोग नहीं कर रहे हैं. అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. इस प्रकार प्रेरित पौलुस बता रहे हैं. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా, लेकिन प्रिय परमेश्वर के लोगों, ఈ యొక్క చివరి దినాల్లో या अंत के दिनों में దేవుని పరిచారకులను పిలువబడే వారు కొందరు చరిత్రలు మనం చూస్తూ ఉంటే प्रभु के सेवक के रूप में बुलाए जाने वाले कुछ लोगों का चरित्र जब हम చాలా देखते భయం हैं వేస్తుంది. बहुत डर लगता है. ఏమిటి పరిస్థితి అంటే यह स्थिति क्या है? వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. उनकी स्थिति ऐसी है, వాళ్ళ యొక్క కార్యకలాపాలు అలా ఉన్నాయి. उनके कार्य ही ऐसे ही है. జీవం గల దేవుని సంఘాన్ని నడిపిస్తున్నట్లు అనిపించినా जीवते मसीह की कलीसिया को तो चला रहे हैं, कोई కుయుక్తులు ఉపయోగిస్తున్నారు సంఘాల్లో. लेकिन कुछ चतुराई के साथ कुछ गलत काम कर रहे हैं. విశ్వాసుల్ని వారి కట్టుబాట్లు దానికి కొన్ని మాంత్రిక తంత్ర క్రియలు కూడా ఉనేగిస్తున్నట్లుగా కొందరిని బట్టి వింటూ ఉన్నాం. विश्वासी लोगों को अपने आसपास रखने के लिए कुछ गलत यानी कि तंत्र मंत्रों का उपयोग भी कर रहे करके सुनने को मिल रहा है. కొన్ని వ్యాపార సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు వినికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. कुछ व्यापार संबंधी कार्यों में भी उन्हें फंसाया जा रहा है. మాయోపచారాలతో వాళ్ళు మోసం చేయడానికి చేసే ప్రయత్నం మనం చూస్తూ ఉంటాం. माया के द्वारा उन्हें धोखा भी दे रहे हैं. అలాంటి కొన్ని కార్యాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు इस प्रकार कुछ कार्यों को जब हम ध्यान देते हैं, వాళ్ళు ఆ తంత్రాల చేత పట్టుకుంటా ఉన్నారు. वो लोग उन तंत्र मंत्रों के द्वारा पकड़े जा रहे हैं. కొన్ని ప్రలోభాలకి వాళ్ళు కొన్ని ఆశలకు గురి చేసి వాళ్ళని పట్టుకుంటా ఉన్నారు. कुछ आशाएं दिखाकर उन्हें फंसा लिया जा रहा है. ఎందుకంటే क्योंकि అలా తంత్రాలు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. इस प्रकार तंत्र मंत्रों का उपयोग करने वाले हैं. కానీ అపోస్తలుడైన పౌలు మాత్రం लेकिन प्रेरित पौलुस, నేను యుక్తిగా ఎప్పుడు కుయుక్తిగా ఎప్పుడు పనిచేయలేదు. मैं चतुराई से कभी भी हो कोई काम नहीं మనసుతో మీతో పనిచేశాను. मैं निर्मल और साफ मन के साथ तुमसे నరకాగ్ని నుంచి మీ ఆత్మ రక్షించబడాలని, आपके द्वारा नरक के द्वारा तुम्हारी आत्मा को उद्धार मिले, శ్రేష్టమైన మార్గాలు మీరు కొనసాగాలని చెప్పి, आप श्रेष्ठमय मार्गों पर चलो, మహోన్నతమైన మార్గాల్లో జీవించాలని చెప్పి उन्नत मार्गों पर चलकर जियो, మిమ్మల్ని బట్టి నేను ఆశిస్తూ ఉన్నాను. आपके प्रति मैं आशा रखता हूँ. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. దేవుని ప్రియమైన प्रिय బిడ్డలారా, परमेश्वर के लोगों, ఇంకా లేఖనాలు మనం చదువుతున్నప్పుడు और वचनों में जब हम पढ़ते हैं तो ఆ లేఖనాలు ఎన్నెన్నో విషయాలు రాయబడుతూ ఉన్నాయి. वचनों में कई प्रकार के स्पष्ट रूप से लिखा गया है. ఇంకా కుయుక్తిగా పనిచేసే వాళ్ళ గురించి మనం చదువుతున్నప్పుడు और कुयुक्ति के साथ चलने वाले लोगों को जब हम देखते हैं तो ఆ నిర్గమకాండం మొదటి అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నప్పుడు निर्गमन की पुस्तक అక్కడ पहला अध्याय 10वें वचन को जब हम पढ़ते हैं तो ఒక ఫరో రాజు కొన్ని కుయుక్తికి కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. यहाँ पर फरो राज कुछ कार्य करता है. చదవండి ఆ మాటలు. इसलिए आओ हम उनके साथ बुद्धिमानी से बर्ताव करें. कहीं ऐसा ना हो कि जब वे बहुत बढ़ जाए और यदि
संग्राम का समय आ पड़े संग्राम के समय आ पड़े तो हमारे बैरियों से हमारा भैरियों से मिलकर हमसे लड़े और इस देश से निकल जाए దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బ్రతుకుతూ ఉన్నారు. यहाँ पर इस्राएली मिस्र देश में अपना जीवन बिता रहे थे. యోసేపు ఎరగనటువంటి వేరొక రాజు వచ్చాడు. यूसुफ को ना जानने वाला दूसरा राजा शासन कर रहा था. ఎప్పుడైతే యోసేపును గుర్తెరగనటువంటి వేరే రాజు వచ్చాడో, जिस समय यूसुफ को ना पहचानने वाला राजा आया, అప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు కష్టకాలం ప్రారంభమైంది. उस समय से ही इस्राएली प्रजा पर क्लेश उठाने लगे. వాళ్ళు దినదినం వర్ధిల్లుతూ ఉన్నారు. वो दिन ब दिन बढ़ते जा रहे थे. వాళ్ళ మీద భయంకరమైనటువంటి వెట్టి చాకరీ చేస్తున్న కాయ కష్టం చేస్తూ ఉన్నారు. उन पर भयंकर रूप से विपत्ति डाल रहे थे और सेवा भी ले रहे थे. చాలా కఠినమైన పరిస్థితుల వల్ల నడిపిస్తున్నారు. बहुत कठिन परिस्थितियों से वो लोग गुजर रहे थे. మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి వాళ్ళని వాడుకుంటూ ఉన్నారు. बड़े बड़े भवन बनाने के लिए उनका इस्तेमाल भी किया जा रहा था. అటువంటి శ్రమల మధ్యలో కష్టాల మధ్యలో వాళ్ళు చాలించాలి తినతో కష్టంగా బ్రతుకుతూ ఉన్నారు. ऐसे क्लेशों और विपत्ति में से वो लोग अपना जीवन बहुत ही मुश्किल से गुजार रहे थे. అయితే ఐగుప్తు రాజు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? लेकिन मिस्री राजा और वहां पर रहने वाले अधिकारी क्या कर रहे हैं? వీళ్ళు ఇలాగే మనం వదిలేసామంటే, अगर इन्हें हम लोग ऐसे छोड़ेंगे तो వీళ్ళు ఏమవుతారంటే ये लोग क्या करेंगे? వీళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. इनकी संख्या जो है और अधिक बढ़ जाएगा. వీళ్ళు విస్తరించిపోతారు. ये लोग और बहुत बढ़ जाएंगे. వీళ్ళు అభివృద్ధి పొందిపోతారు. ये लोग वृद्धि पाएंगे. వాళ్ళ అభివృద్ధి చెందిన తర్వాత జరిగే సన్నివేశం అంటే, जब ये लोग वृद्धि पाएंगे और बढ़ जाएंगे तो क्या होगा? మన సంఖ్య తక్కువైపోతుంది. हमारी संख्या जो है कम होगा. ఏ రోజైనా ఒక రోజు యుద్ధం అని వాళ్ళు మన మీద తిరగబడి किसी भी दिन वो युद्ध करके हमारे ऊपर आ गए तो తర్వాత మనల్ని వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. फिर वो हमें छोड़कर जा भी सकते हैं. అందుకనే చాలా కుయుక్తిగా కుటిలమైన మనసు చేత వాళ్ళు ప్రయత్నం చేశారు. इसलिए वो बहुत ही बुद्धिमानी से बहुत कोशिश करने लगे. ఈ యొక్క బుద్ధి మంచి బుద్ధి కాదు. ఇది इनकी ये जो बुद्धि है ये अच्छी बुद्धि नहीं है. కుయుక్తికరమైన బుద్ధి, ये अच्छी बुद्धि नहीं है. కుటిలమైనటువంటి కార్యకలాపాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. कुटिलतामय कार्य करने वाली बुद्धि है. యుక్తమైన పని కాదు ఇది. ये कड़ाई से करने वाला काम नहीं है. కుయుక్తి ఉపయోగిస్తూ ఉన్నారు. कुटिलता इस्तेमाल करने का. తర్వాత వాళ్ళు చాలా చతురాయిగా పని చేస్తున్నారు. बाद में ये लोग चितराई से भी काम करने लगे. అయితే దేవుని ప్రియమైన तो బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, వాళ్ళు కుయుక్తిగా ఏం పని చేస్తారంటే, वो लोग चितराई वो लोग कुटिलता से क्या काम किए? వీళ్ళందరినీ వాళ్ళు పురుట్లోని మగపిల్లలను చంపాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ये लोग जन्म से ही अगर कोई लड़का जन्म से ही लड़का पैदा होगा तो उन्हें जन्म में ही मार डालेंगे करके वो लोग सोचने लगे. వాళ్ళని సమాప్తం చేయాలని చూశారు. उन्हें उसी समय खत्म करेंगे. అయితే వాళ్ళు దేని విషయంలోనైతే అనుమానం పడ్డారు. लेकिन जिस विषय में वो लोग शंका किए, ఏ యొక్క మగ సంతానాన్ని చంపాలని చూశారు. जिस लड़के को वो मारने की इच्छा रखा, వాళ్ళ కుయుక్తులు ఏం పని చేయలేదు. उनकी जो कुटिलता का मन है कुछ काम नहीं कर అలాంటి सकता. సందర్భాల్లోనే అదే రాజ దర్బారులో ఇశ్రాయేల్ యొక్క కుమారుడు ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ऐसे ही समय में उसी राज दरबार में इस्राएल का जो बेटा है बढ़ता आया. చిన్న బిడ్డ అక్కడ చాచుబడి అక్కడ రాజు ఫరో కుమార్తె కొడుకుగా పిలువబడుచు ఉన్నాడు. छोटा बच्चा वहां पहुंचकर फरो की बेटे के रूप में बुलाया जाने लगा. ఆ తర్వాత చివరికి జరిగింది और ఏంటంటే, अंत में क्या हुआ? ఏ విధంగా వాళ్ళకి ఎదురు తిరుగుతారని భయపడ్డారో ఎదురు తిరగడం జరిగింది. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. जिस प्रकार वे लोग संग्राम करके हमारे ऊपर आएंगे करके डर रहे थे वैसे ही हुआ और उन्हें छोड़कर भी वो लोग चले गए. హల్లెలూయా. हालेलुया. కుటిలమైనటువంటి కుయుక్తి కలిగినట్టు ఏ ప్లాన్లు ఎప్పుడు సిద్ధింపజేయబడవు. कुटिलतामय जो भी काम आप करने की कोशिश करोगे वो कभी भी और सिद्ध नहीं हो सकता. దేవుడు వాళ్ళ కుయుక్తికి ఏం చేశాడంటే, परमेश्वर उनकी कुटिलता के साथ क्या किया? ఎర్ర సముద్రం ఏ యొక్క నైలు నదులు ఆ బిడ్డలను చంపి వాళ్ళని పారేస్తా వచ్చారో, जिस लाल समुद्र में उन बच्चों को मारकर फेंकते गए, ఏ నైలు నదిలో వాళ్ళని చంపేసి పారేస్తూ ఉన్నారో, जिस नैल नदी में उन लोग को मारकर फेंका गया, అదే దేవుడు అదే నీటి ద్వారా 600 యుద్ధ రథాలని జల సమాధి చేసేసాడు. वही परमेश्वर उसी पानी के द्वारा 600 युद्ध में माहिर रथों को समाप्त किया. ఆ సైనికులు వాళ్ళు చనిపోయారు. అక్కడ वहाँ సమాధి पर చేయబడ్డారు. सैनिक भी मारे गए. ఎర్ర సముద్రంలో జరిగిన సంఘటన ఇది. लाल समुद्र में यह घटना घटित हुआ. నీళ్ళలో వీళ్ళని పడివేస్తున్నారు చంపేసి. पानी में मारकर तो इन्हें डाला जा అదే रहा నీళ్ళతో था. వాళ్ళని జల సమాధి చేస్తాడు దేవుడు. उसी पानी में से इन्हें समाधि भी किया ఎందుకంటే प्रभु ने. దుష్టమైన కార్యాలు దేవుడు సహించడు. क्योंकि जो काम दुष्टमय कार्य होते हैं उन्हें सहन नहीं कर सकता है. కుయుక్తిగా పనిచేశారు. कुटिलता के साथ काम వాళ్ళ किए, కుయుక్తులు వాళ్ళే పడిపోయారు. अपनी कुटिलता में वो लोग खुद ही फंस गए. అందుకనే యుక్తమైన కార్యాలు చేయాలి మనం. इसलिए हमेशा जो कार्य उचित है वही करना
ఎవరినో चाहिए। పతనం చేయాలని ప్రయత్నించొద్దు, दूसरों को पतन या फिर विजय दिलाने का ఎవరినో कोशिश అణిచేయాలని करते ప్రయత్నం हैं। చేయవద్దు, दूसरों को दबाना करके नहीं सोचना ఎవరినో चाहिए। సత్యనాశనం చేయాలని ఆశించవద్దు. दूसरों को नाश करना करके नहीं सोचना चाहिए। వారు తవ్వుకున్న గంటలో వాళ్ళే పడిపోతా ఉంటారు. वो जो काई को होता है वो खुद ही उस काई में गिरता है। అదే సన్నివేశం ఇక్కడ జరుగుతా వచ్చు. वही घटना यहाँ पर घटित होता है। వీళ్ళు కుయుక్తిగా ప్రయత్నం చేశారు, ये लोग कुटिलता के साथ कार्य करने के लिए प्रयत्न करते हैं, కుయుక్తిగా వ్యవహారం చేశారు. कुटिलता के साथ व्यवहार करते हैं, వాళ్ళకి జరిగింది మేలు మాత్రం కాదు, लेकिन उन्हें भलाई नहीं हुआ। భయంకర నష్టమే వాళ్ళ జీవితం. भयंकर रूप से नष्ट उनके जीवन में देखने को मिला। అందుకే దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, మన జీవితాల్లో అలాంటి కుటిలమైన కుయుక్తిగల ఆలోచనలు మనం వదిలిపెట్టాలి. हमारे जीवन में इस प्रकार की कुटिलतामय विचार अगर हो तो भी उन्हें छोड़ना चाहिए। యుక్తమైన ఆలోచనలు చేయాలి, उचित विचार ही हमारे जीवन में रखना चाहिए। శ్రేష్టమైన ఆలోచనలు చేయాలి, श्रेष्ठमय विचारों को रखना है, మంచి ఆలోచనలు మనం अच्छे చేయాలి. विचारों को रखना है। అప్పుడు మన దేవుని ద్వారా మనం మహిమను ఘనతను పొందుకుంటూ వస్తాం. तभी प्रभु के द्वारा हम लोग महिमा प्राप्त करेंगे। ఇంకా దేవుని ప్రియమైన బిడ్డలారా, और प्रिय परमेश्वर के विश्वासियों, అసలు ఈ యుక్తి కుయుక్తి అసలు ఎక్కడ ప్రారంభించబడిందంటే, असल में यह अच्छाई और बुराई कहाँ से हुआ? ఇది కుయుక్తి కలిగిన విధానాలు చతురాయితో కలిసి చేసే పనులు ఎక్కడ మొదలైనంటే, चतुराई और दुष्टता पूर्वक करने वाला काम यहाँ पर कहाँ से प्रारंभ ఇది हुआ? దేవుని ద్వారా వచ్చింది కాదు. यह परमेश्वर के द्वारा नहीं हुआ। ఆ రోజు ఆదాము అవ్వలు ఏదో తోటలో ఉన్నారు. उन दिनों में आदम और एदोम की वाटिका में थे। ఆ ఏదో తోటలో ఉన్నప్పుడు जब वो लोग उस वाटिका में थे, ఆ వారు కలిసి బ్రతకమని దేవుడు చెప్పాడు. दोनों मिलकर जियो करके प्रभु ने बताया था। కానీ వాళ్ళు వేరు వేరుగా ఉండే దాని విధానాన్ని బట్టి, लेकिन वो लोग जिस रीति से अलग अलग रह रहे थे, ఆ వేరు వేరుగా ఉన్న విధానాన్ని బట్టి अलग अलग रहने की रीति से వాళ్ళ జీవితాలు జరిగింది ఏంటంటే, उनके जीवन में क्या हुआ? దుష్టుడు ఆ యొక్క తోటలో ప్రవేశించాడు. दुष्ट उस वाटिका में आया। ప్రవేశించి ఏం చేస్తే తెలుసా, उस वाटिका में आकर क्या किया? అక్కడ భూజంతువులన్నీ అక్కడ ఉన్నాయి. वहाँ पर पूरे जीव जंतु वहाँ पर थे, ఆ భూజంతువులన్నిటిలో ఏది చురుగ్గా చలాకీగా ఉంటుందో, और पूरे जीव जंतुओं में जो चालाक रूप से रहता है। చదవండి ఆ మాటను. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుందాం. उत्पत्ति की पुस्तक 3रा अध्याय पहले वचन को जब पढ़ते हैं तो చదవండి ఆ మాటను. यहोवा యెహోవా परमेश्वर ने परमेश्वर ने जितने बनेले पशु जितने बनेरे पशु बनाए थे उन सब में सर्प धूर्त था। सर्प धूर्त था। उसने उसने स्त्री से कहा, చాలు చాలు అక్కడ ఉన్న భూజంతువులన్నిటిలో, वहाँ पर रहने वाले सारे बनेलू पशुओं में ఈ సర్పము చాలా యుక్తిగా ఉంది అని వ్రాయబడింది. यह सर्प बहुत ही धूर्तता करके लिखा गया। చాలా యుక్తి, చాలా చురుగ్గా ఉంటది, बहुत ही चतुरता, చాలా హుషారుగా ఉంటది, बहुत ही होशियार, చాలా తేజగా ఉంటది. बहुत ही तेज। అలాంటి అక్కడ ఉన్న ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఇంకా ఏవేవి ఇతర చిత్ర విచిత్ర జంతువులు ఉన్నాయి. वहाँ पर हाथी भी है, शेर भी है और कई प्रकार के जंतु भी है। కానీ వాటన్నిటిని దేటిని ఎన్నుకోలేదు సైతాన్. लेकिन शैतान उन सब में से किसी को नहीं चुना। సైతాన్ కావాల్సింది ఏంటంటే, शैतान को क्या चाहिए? కొంచెం చురుగ్గా ఉండేవాళ్ళు, कुछ चतुराई के साथ रहने वाला, కుయుక్తిగా వ్యవహరించేవాళ్ళు. तेज के साथ रहने వాళ్ళ वाला, మనసులో చాలా తేడా తేడా ఆలోచనలు ఉంటాయి, अपने मन में नाना प्रकार के अधर्म बातों को लाने వంకర वाला, మార్గాలు ఉంటాయి, टेढ़ा मेढ़ा मार्ग, చురుకైన వాళ్ళుగా ఉంటారు, चतुराई के साथ चलने చాలా वाले, తేజ్ దిమాగ్తో ఉంటారు. बहुत तेज दिमाग रखने वाले, అలాంటి వారికే సైతాన్ కూడా కావాలి. ऐसे ही लोग शैतान को चाहिए। అక్కడ సాతాను చూసింది, यहाँ पर शैतान देखता है భూజంతువులన్నిటిలో, सारे बनेले पशुओं में, ఆ భూజంతువులన్నిటిలో सारे पशुओं में ఈ సర్పము చాలా యుక్తిగా పనిచేస్తూ ఉన్నది. ये सर्प जो है बहुत ही चतुराई के साथ काम कर रहा था। అయితే ఈ యుక్తిగా ఉన్నటువంటి ఈ సర్పంలోనికి కుయుక్తిగల సైతాను జొరబడ్డాడు. उचित रूप से रहने वाली सर्प के अंदर दुष्ट कार्य को अंजाम देने वाला जो शैतान है घुस गया। చతురాయిస్తే ఉన్నటువంటి ఆ యొక్క సర్పంలోకి ఇంకా దుష్ట మనసు కలిగినటువంటి దుష్టుడు జొరబడ్డాడు. चतुराई के साथ रहने वाले इस सर्प में और ज्यादा चतुराई रखने वाला जो दुष्ट शैतान है उसके अंदर प्रवेश करता है। కుయుక్తిగా వ్యవహరించే ఆ యొక్క సర్పంలోనికి ఇంకా యుక్తి కలిగిన సర్పంలోనికి కుయుక్తి కలిగిన సాతాను ప్రవేశించాడు. कुटिलता का मन रखने वाले इस सर्प में और ज्यादा कुटिलता का मन रखने वाला शैतान प्रवेश किया। ఇంకా चरित्र మారిపోతుంది और चरित्र बदलता जा रहा है। అయితే చివరికి ఏం చేసిందంటే, अंत में क्या होता है? చదవండి ఆ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక कुरिन्थियों की दूसरी पत्री 11వ అధ్యాయం 3వ వాక్యం మనం చదువుతాం. 11वां अध्याय
तीसरे वचन को पढ़ते हैं, అక్కడ శ్రేష్టమైన మాట రాయబడుతుంది. परंतु मैं डरता हूँ कि जैसे सांप ने अपनी चतुराई से हवा को बहकाया वैसा ही तुम्हारे मन उस सीधाई और पवित्रता से जो मसीहा के साथ होना चाहिए कहीं भ्रष्ट ना किए जाए। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर की विश्वासियों, ఏమని వ్రాయబడుతుందంటే यहाँ पर क्या लिखा गया है? క్రీస్తు యొక్క సరళత నుంచి దుష్టుడు తప్పిస్తూ ఉన్నాడు. मसीहा के मार्ग से शैतान भटका रहा है। ఎలా అంటే సర్పము తన కుయుక్తి చేత, किस तरह से? यानी कि सर्प जो है सांप अपनी चतुराई से ఆ హవ్వను మోసం చేసింది, हवा को तो बहकाया, మనసులో చెరిపేసింది, उनके मन को बदला, క్రీస్తు మీద ఉన్న సరళమైన దృష్టిని తొలగించేసింది, मसीहा पर रहने वाला जो दृष्टि था उसको हटाया, పవిత్రతను తొలగించేసింది, पवित्रता को हटाया, అది తొలగిపోయి ఆ భ్రష్టత్వం నడిపిస్తా వచ్చి ఉన్నది. चलकर भ्रष्ट के मार्ग पर वो चलने लगी। సాతాను కార్యం చేయడం బట్టి, शैतान के कार्य करने के द्वारा హవ్వ జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం 3 కార్యాలు అప్పుడే ప్రారంభించబడ్డాయి. हवा के जीवन में शारीरिक आशा, नेत्र आशा, ये सभी जो है कार्य करने लगा। ఆ 3 కార్యాలు తన జీవితంలో ప్రారంభించబడి जैसे तीनों कार्य उनके जीवन में प्रारंभ किया, జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చింది. उनके जीवन को नाश करते हुए आए। అందుకనే అపోస్తలుడు పౌలు భయపడుతున్నాడు. इसलिए प्रेरित पौलुस डर रहा है, నాకు అదే భయంగా ఉంది, मुझे यही डर लग रहा है, క్రీస్తు యొక్క సరళత నుంచి తప్పించబడతారేమో అని చెప్పి मसीहा के मार्ग से आप हटाए ना जाओ, కుయుక్తిగల సాతానుతో చేతులు కలుపుతారని చెప్పి, दुष्ट मन रखने वाले शैतान से हाथ ना मिलाओ, యుక్తమైన మార్గాల నుంచి మీరు తొలగిపోతారు అని చెప్పి, जो सच्चाई और उचित सीधाई का मार्ग है उससे हट ना जाओ। అందుకనే నాకు భయం వేస్తుందని इसलिए చెప్తున్నాడు. मुझे डर लग रहा करके बोल रहा है। అందుకని ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए इसके अंत के दिनों में हमें बहुत ही सावधान रहना है। సర్పపు యొక్క కుయుక్తి సంఘంలో ప్రవేశించకూడదు. सर्प जो है कलीसिया में प्रवेश नहीं करना चाहिए, తన కుయుక్తి విధానాలు సంఘాల్లో రాకూడదు. उसकी जो दुष्टता है वो कलीसिया में प्रवेश नहीं करना ఆ चाहिए। విధంగా సరళంగా ఉన్నటువంటి సంఘాలన్నీ పతనం చేయబడతా ఉంటాయి. इस प्रकार जो सीधाई के साथ चलने वाले जो कलीसिया है उन सब का भी अंत होता है। అందుకని ఈ రోజు మన ఆలోచనలన్నీ కూడా నీతిమంతుల ఆలోచనలుగా ఉండి తీరాలి. इसलिए आज के दिन हमारे जो पूरे विचार है धार्मिक विचार को रखना चाहिए। సామెతల గ్రంథం 11 అధ్యాయం 23వ వాక్యం మనం చదివినప్పుడు नीति वचन 11वां अध्याय 23वें वचन को जब हम पढ़ते हैं तो అక్కడ శ్రేష్టమైన విషయాలు రాయబడుతూ వస్తాయి. वहाँ पर कुछ श्रेष्ठ में बातों को लिखा गया है। నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, धर्मियों की जो लालसा है वो उत्तम होता है, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది, और दुष्टों की जो आशा है वो अहंकार का है, అహంకారంతో నిండి ఉన్నది. वो घमंड से भरा हुआ है। కానీ నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, యుక్తమైన కోరిక ఉండి తీరాలి. लेकिन धर्मियों की जो इच्छा है वो भलाई होता है। హల్లెలూయా. हालेलुया। ఇట్లా నీతియుక్తమైన కోరికలు కలిగి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగాలి. इस प्रकार धर्मियों की इच्छा रखते हुए भलाई के जीवन में हमें आगे बढ़ना है। అందుకని దేవుడు అన్నాడు, इसलिए प्रभु बोलता है యుక్తమైన మార్గాన్ని कड़ाई से चलने वाले मार्गों पर తప్పక మీరు కలిసి జీవించండి. आप निश्चित रूप से चलते हुए अपना जीवन बिताएं। యుక్తమైన మార్గాన్ని నడవండి, कड़ाई के साथ मार्गों में चलो। యుక్తమైనటువంటి మార్గాల్లో పయనింపజేయండి. जो मार्ग कड़ाई से चलता है उन मार्गों पर चलो। అట్టి వారికి దేవుడు కేడింగా ఉంటాడు. ऐसे लोगों के लिए प्रभु जो है परमेश्वर ढाल के रूप में रहेगा। యుక్తి ఏమాత్రం పనికిరాదు. चतुराई या फिर कुटिलता का काम नहीं होगा। యుక్తి ద్వారా అంత నష్టం జరుగుతూ ఉంటుంది. कुटिलता के द्वारा सब नाश होगा। యుక్తమైన మంచి మనసు కావాలి మనకి. जो कड़ाई के साथ चलता है वैसे मन रखना चाहिए। యుక్తమైన ప్రత్యుత్తరాలు మనం ఇచ్చేదానికి సిద్ధపడాలి. उचित और अच्छाई के साथ उत्तर देने का मन रखना चाहिए। ఉపయుక్తమైనటువంటి కార్యాలు మనం మేలు చేసేవారిగా మనం చేసి తీరాలి. उपयोगमय कार्यों को करते हुए भलाई के कार्यों को करना चाहिए। యుక్తమైనటువంటి ఆత్మ ప్రార్థనలు మన జీవితంలో మనం నేర్చుకొని తీరాలి. सच्चाई के साथ करने वाला आत्मीय प्रार्थना को करना है। యుక్తమైనటువంటి సజీవంగా మనం సమర్పించుకునే ఆ శ్రేష్టమైన సేవ మనం చేసి తీరాలి. कड़ाई के साथ अपने आप को जीवित रूप में समर्पित करके ऐसी सेवा को करने के निमित्त रहना है। ఎప్పుడు విశ్వాసంలో అభివృద్ధి చెందేవారిని బట్టి, ప్రేమలో విస్తరించేవారిని బట్టి ఎప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇది మనకు యుక్తమే. हमेशा विश्वास यात्रा में आगे बढ़ते हुए प्रभु के सानिध्य में धन्यवाद देते हुए रहना ही ये हमारे लिए भी कड़ाई है। ఇంకా వ్రాయబడుతూ వస్తున్నది మనం చదువుతా వచ్చాం ఇప్పుడు మనకి. अभी तक हम पढ़ते आ रहे हैं। తప్పిపోయిన వాడు, చనిపోయిన వాడు తిరిగి వాడు మనలో చేరాడంటే వాళ్ళని బట్టి మనం సంతోషించవలసిందే. खोया हुआ बेटा जो मृत्यु को प्राप्त कर चुका है वो अगर दोबारा में वापस मिला तो उसमें भी हमें आनंद मानना चाहिए। తప్పిపోయిన వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మనం వాళ్ళని బట్టి సంతోషించడం మనకి యుక్తమే. खोया हुआ जब वापस मिलता है तो उसके निमित्त भी
వారు భర్తలకు లోబడి ఉంట ఇది ప్రభువుని బట్టి యుక్తమైన కార్యమై ఉన్నది. पत्नी पति का अधीन होना यह प्रभु के निमित्त भी उचित है. ఇంకా కుయుక్తులైన విధానాలతో తంత్రాల మంత్రాలు ఉపయోగించకుండా యుక్తమైన యథార్థమైన హృదయంతో సేవ చేసి అమూల్యమైన ఆత్మను పట్టడం మన జీవితంలో లక్ష్యంగా ఎంచుకోవాలి. कुटिलता के साथ तंत्र मंत्रों को उपयोग ना करते हुए सच्चाई और खराई के साथ आत्माओं को प्रभु के सानिध्य में लाना भी उचित है. పౌలు ఎప్పుడు ఏ కుయుక్తి నేను ఉపయోగించలేదు, తంత్రాల చేత ఎవరు పట్టుకోలేదని చెప్తూ ఉన్నాడు. प्रेरित पौलुस बोलता कि मैं कभी भी कुटिलता का मन इस्तेमाल उपयोग नहीं किया हूं और ना ही तंत्र मंत्र का उपयोग किया हूं. దీని మాటలు చెప్పలేదు, మోసకరి మాటలు చెప్పలేదు, నేను యథార్థంగా ఎదుటి ప్రవర్తించాలని చెప్తూ ఉన్నాడు. धोखा देने वाले बातों को मैं कभी भी नहीं बताया हूं और हमेशा यथार्थ रूप से आप लोग के सन्निधि में वचन बताता रहा हूं. యుక్తమైన సేవ మీ మధ్య నేను చేశానని చెప్తూ ఉన్నాడు. जो सेवा उचित है वही सेवा मैं कर रहा हूं करके बोल रहे అలా हैं. యుక్తమైన మార్గాల్లో మనం సాగుతాం. इस प्रकार उचित मार्गों पर ही हमें चलना है. కానీ సాతాన్ యొక్క కుయుక్తి ఎప్పుడు పని చేయకూడదు. लेकिन शैतान की जो कुटिलता है वो कभी काम नहीं करना పరో चाहिए. యొక్క కుయుక్తిని మనం ఎప్పుడు ఉపయోగించకూడదు. परों की चिंतनाई का इस्तेमाल नहीं करना चाहिए. అట్లా కుయుక్తి విధానాలు వారిని దగ్ధం చేసేస్తా इस ఉంటాయి. प्रकार जिस प्रकार कुटिलता का मन रखते हैं वो कुटिलता उन्हीं पर भारी पड़ेगा. వాళ్ళ జీవితంలో నష్టం తెచ్చి పెడతాయి. वो उनके जीवन में नष्ट को लाएगा. అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, మనం ఈ సత్యవాక్యాలు ఆలకిస్తున్న మన इन జీవితాల్లో सत्य वचन को सुनने वाला हमारे जीवन में మనం దేవునికి యుక్తమైనటువంటి సేవా విధానంలో మనం కొనసాగాలి. अपने आप को प्रभु के लिए समर्पित करते हुए कड़ाई के साथ करने वाली सेवा के लिए समर्पित करना है. ఎందుకంటే శ్రేష్టమైన సేవను కోరుకుంటున్నాడు. क्योंकि वह श्रेष्ठ में इस सेवा की आशा रखता है. మనం చేయనటువంటి కార్యాలు ఆయన చేస్తా जो వచ్చాడు. काम हम नहीं कर पा रहे हैं उन कामों को वह अंजाम दे रहा है. మనం చేయనటువంటి ఆ త్యాగాలు ఆయన చేశాడు. जो त्याग हम लोग नहीं कर पा रहे हैं वो त्याग उन्होंने किया है. అందుకనే యుక్తమైనటువంటి మార్గాలు మనం నడిచి ఆయన యొక్క సేవకి ప్రతిబింబంగా మన ఈ రోజు మనం నిలిచి ఉండాలి. इसलिए कड़ाई के साथ चलते हुए उनकी सेवा के लिए हमें समर्पित होना है. హల్లెలూయా. हालेलुया. అందుకనే ఒక కీర్తనకారుడు ఈ విధంగా పాడుతున్నాడు. इसलिए भजन करता इस प्रकार का रहा है. जो काम मैं ना कर सका वो काम मेरे किया. जो काम मैं ना कर सका वो काम मेरे किया. मेरे गुनाहों की सजा, मेरे गुनाहों की सजा अपने ऊपर उसने लिया. अपने ऊपर उसने लिया. जो काम मेरा कर सका वो काम मेरे किया. सहता रहा मुना मुना मेरे सताया सहता रहा मुना मुना मेरे सताया. दोष बजाव कर मुंह पर थूका. दोष बजाव कर मुंह पर थूका. किसने इस पर ध्यान दिया. किसने इस पर ध्यान दिया. जो काम मेरा कर सका वो काम मेरे किया. मेरे गुनाहों की सजा, मेरे गुनाहों की सजा अपने ऊपर उसने लिया. अपने ऊपर उसने लिया. जो काम मेरा कर सका वो काम मेरे किया. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, యుక్తమైన మార్గాల్లో మనం సాగుతాం. उचित मार्गों में हमें चलना है. శ్రేష్టమైన మార్గం నడుద్దాం. श्रेष्ठ मार्गों पर चलेंगे. ఇంటి సేవ మనకు మంచిది. ऐसी सेवा हमारे लिए अच्छा है. యుక్తమైన కార్యాలు మన జీవితంలో మంచిది. कड़ाई के साथ करने वाले कार्य हमारे जीवन జీవిత में వ్యవస్థ उचित మనకు है. మంచిది. उचित कार्य जो हमारे जीवन के लिए अच्छा है. యుక్తమైనటువంటి మార్గాలు మనం సాగి कड़ाई के साथ चलने वाले मार्गों पर चलते हुए అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన శుభ గడియల్లో
अग्निमय रूप से प्रत्यक्ष होने वाले उस घड़ी में ఆ మహిమలో మనం పునఃస్థాపన చేయబడతాం. उनकी महिमा में हमें पुनर्स्थापित होना है। అట్టి కృప మనకు ప్రభు కలుగు చేయను గాక. ऐसी कृपा और अनुग्रह प्रभु हमें दे। చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी सी प्रार्थना करेंगे। ప్రభు యేసు మీకు వందనాలు స్వామి. हे प्रभु तुझे धन्यवाद देते యుక్తమైన हैं। మార్గాన్ని నడవడానికి మీ బిడ్డలకు సహాయం చేయండి. उचित मार्ग पर चलने के लिए आप अपने बच्चों की मदद करें। కుతంత్రాలను ఉపయోగించకుండా శ్రేష్టమైన మార్గం నడవడానికి సహాయం చేయండి. दुष्टता और क्रूरता का उपयोग ना करते हुए श्रेष्ठमय मार्गों पर चलने के लिए యుక్తమైన सहायता మార్గం करें। నడిచిన వారికి మీరు సహాయం చేయాలి దేవుడని మేము నమ్మాం. कड़ाई के साथ चलने के लिए आप मदद करो। అట్లాంటి వారికి మీరే డాలుగా ఉండి మీరు కాపాడతారని నమ్మాం. ऐसे लोगों के साथ आप खुद ही डाल रूप में रहकर उनकी रक्षा करोगे करके सुना है। ఆ విధంగా వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో యుక్తమైన కార్యాలు చేసి మీ ద్వారా మహిమ పొందడానికి కృప చూపండి. इस प्रकार सुनने वाले हर किसी के जीवन में आचरण रूप से उनके जीवन में कार्य करके आपके नाम की महिमा होने पाए। యుక్తమైనటువంటి కార్యాలు చేసే వారికి మీరు ఇచ్చే ఆ బహుమానాలు వారి బిడ్డలకు అనుగ్రహించండి. कड़ाई से काम करने वालों के निमित्त आप आचरण रूप से उन्हें सम्मान करें और उनके कार्यों का सफल करें। ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. इस प्रकार आप हर एक को आशीष दें। ఆ విధంగా కొనసాగాలని ఆశించే వారి జీవితాలు మీరు కార్యం చేయండి. इस प्रकार अपने जीवन में आगे बढ़ने की इच्छा जो रखते हैं उनके जीवन में आप कार्य करो। యేసు నామములో మళ్ళీ అడిగిపెట్టుకుంటున్నాము. प्रभु यीशु मसीह के नाम से मांगते पिता। ఆమేన్. आमीन। అందరికీ వందనాలు. सबको जय मसीह की।